ఇది ఒక చిన్న రూపకం లాంటి సాంగ్స్ మిక్సింగ్ మరియు మధ్యలో మన స్త్రీమూర్తుల గురించి కొంత లైట్ రాశాను. స్త్రీమూర్తి స్త్రీమూర్తి సృష్టిలో అందమైన దేవుడిచ్చిన వరం. ప్రేమనందించటంలో ఓ అమ్మ కాలిమెట్టు, తాళిబొట్టు, నుదుటి బొట్టు, ఈ మూడింటి కోసం 3 ముళ్ళ బంధాన్ని వేసుకొని కన్నవాళ్లను కాదనుకొని పరిచయం లేని వ్యక్తితో ప్రయాణం చేస్తూ అనురాగ భావోద్వేగాలకు అందమైన సంగ్రహ రూపమే స్త్రీ. అందుకే మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరుగని పెన్నిధి మగువా. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి, ఒక రామయ్యకే కల్పవల్లి, ఒక రామయ్యకే కల్పవల్లి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా. రూపంలో స్వరూపంలో దేవుని చేత తీర్చిదిద్దబడి నిర్మించబడిన సుకుమార అమృత కావ్యమే అతివ. అందుకే ఆలయాలు వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. తను పుట్టిన దగ్గర నుండి ప్రతి వారికి ప్రేమను పంచుతూ అనురాగాన్ని పెంచుతుంది ఆ ముద్దుగుమ్మ. అందుకే తల్లిదండ్రుల్లో తండ్రికి మరీ గారాల పుత్రిక. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తొళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైనా తినదే పరుగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో ఊసలాడి, పడుకోదే 12 ఏం చేయాలి. అంతేకాదు పురుషుడి మదిలో కూడా మైమర్పించగలది ఈ వనిత. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయెనే. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో అంటూ మదిలో తిష్ట వేసి కూర్చునే మగువ యవ్వనంలోకి అడుగిడుతూనే తన మనసును మురిపించే ప్రాణ సకుడిని వెతికే క్రమంలో సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ.